వరంగల్ జిల్లాలో బురాన్పల్లి మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ హత్య సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు మరో 4 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి ఖమ్మం జైల్లో ఉన్న నిందితుడు పల్లె మురళిని కలవటానికి వెళ్తుండగా పక్కా సమాచారం మేరకు రాయపర్తి గ్రామ శివారులో అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? కాంగ్రెస్ వచ్చి ఏం న్యాయం చేసింది? మాకు న్యాయం జరగాలి. ఎవరికి ఏమైనా న్యాయం చేసినా ఎందుకు అంటున్నా? న్యాయం అయ్యేదాకా దేవన్న లేకొద్దు. ఎందుకు జరిగింది అది కావాలి. పెత్తనా లేవలేవు కావాలి. ఇప్పుడు మాట్లాడితే అవసరం నేనే ధర్నా కూర్చుంటాను. మీరు అందరు గట్టుకుంటే ధర్నా కూర్చుంటా వాళ్ళను వదిలిపెట్టి సూదుల దేవేందర్ను హత్య చేయించడానికి పల్లె మల్లేష్, అతని కుమారుడు పల్లె మురళి, హైదరాబాద్కు చెందిన సుంకర ప్రసాద్, మార్నేని రాజు, కర్నూళ్ల కృష్ణయ్య, గోవింద్, చెన్నరాయుడుతో 30 లక్షల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వాళ్ళు తిరిగేందుకు ఒక కారుకు 3 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కాంగ్రెస్ వచ్చి ఏం న్యాయం చేసింది? మాకు న్యాయం జరగాలి. ఎవరికి ఏమైనా న్యాయం పథకం ప్రకారం పల్లె మల్లేష్, పల్లె మురళి, సుంకర ప్రసాద్, మార్నేని రాజు, కర్నూల కృష్ణయ్య, గోవింద్, చెన్నరాయుడు జూలై 7న సూదుల దేవేందర్ను అతని ఇంట్లోనే హత్య చేశారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు ముందుగా పల్లె మల్లేశం, చెన్నరాయుడు, గోవింద్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రధాన నిందితుడు పల్లె మురళిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా సుంకర ప్రసాద్, మార్నేని రాజు, కర్నూల కృష్ణయ్య, పల్లె ముఖేష్ను అరెస్ట్ చేశారు. సుంకర ప్రసాద్ గ్యాంగ్కు పల్లె మురళి ఇప్పటి వరకు 14 లక్షల రూపాయలు చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. సుంకర ప్రసాద్పై 3 హత్య కేసులు, 10 నకిలీ నక్సలైట్ కేసులు, 2 కిడ్నాప్ కేసులు, 10 దొంగతనం కేసులు ఉండగా మార్నేని రాజుపై 3 హత్య కేసులు, 70 దొంగతనం కేసులున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. సమావేశంలో సిఐ సూర్యప్రకాష్, ఎస్ఐలు ప్రవీణ్, రాజు, శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి సతీష్, మొత్తంగా బురాన్పల్లి మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ హత్య కేసు అయితే ప్రస్తుతం సంచలనంగా మారింది. దాదాపు ఒక 10 మంది వరకు ఈ కేసులో ఉన్నట్లుగా సమాచారం అంతోంది. అసలు మొత్తంగా ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? హత్య ఎలా జరిగింది? వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బుర్హాన్పల్లికి సంబంధించి మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ రావు మర్డర్ కేసు వెటకేలకు పోలీసులు అయితే ఛేదించారు. మొత్తానికి సంబంధించి పల్లెల్లో కూడా సుఫారీ హత్యల కల్చర్ అనేటువంటి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ గతంలో లేని విధంగా భూ తగాదాలు, మాట పట్టింపుల కోసం జరిగే హత్యలు తప్ప, క్షణికావేశాలతో జరిగే హత్యలు తప్ప సుఫారీ ఇచ్చి హత్యలు చేయించేటువంటి సంస్కృతి గ్రామాల్లో లేకుండా పోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ సంస్కృతి గ్రామాల్లోకి పాకింది. అటు భూ తగాదా, రాజకీయ పరమైనటువంటి ఉద్దేశంతో హత్యకు పాల్పడ్డారనేటువంటి నిర్ధారణకు పోలీసులు వచ్చారు. దీనికి సంబంధించి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయినటువంటి ప్రసాద్ రాయ్ నాయుడును సుఫారీతో మాట్లాడి 30 లక్షల సుఫారీ మాట్లాడి 33 లక్షలకు సుఫారీ మాట్లాడి హత్య చేయించేందుకోసం పన్నాగం అయితే పన్నారు. దీనికి సంబంధించి 13 లక్షలకు పైగా వారికి అప్పచెప్పి హత్య చేసేందుకోసం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ రావును అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి ఘటన అయితే వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత మల్లేష్ ను హత్యకు ప్రధాన కారకుడు ఈ సుఫారీ మాట్లాడినటువంటి మల్లేష్ కు పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ ప్రధాన నిందితుడు హత్యకు పాల్పడినటువంటి ప్రధాన నిందితుడు ఫరారులో ఉండే దానికి సంబంధించి పోలీసులు ప్రోగతి సాధించి ఎట్టకేలకు హత్యకు పాల్పడినటువంటి ప్రసాద్ నాయుడుతో పాటు మరో 3 అరెస్ట్ చేసి వారిని రిమాండ్కి అయితే తరలించారు. వీరిపైన అనేక రకాలైనటువంటి కేసులు ఇప్పటికే ఉన్నాయనేటువంటి విషయం పోలీసులు వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఎందుకు జరిగింది అది కావాలి.
పోయి పై ఆఫీసర్లతో మాట్లాడితే అవసరం ఉంటే నేనే ధర్నా కూర్చుంటాను. మీరు అందరు గట్టిగుంటే ధర్నా కూర్చుంటా వాళ్ళను వదిలిపెట్టి